మాజీ సీఎం జగన్ సత్తెనపల్లి పర్యటనలో ఎటువంటి అపశృతి చోటు చేసుకోలేదని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. తాడేపల్లి నుంచి సత్తెనపల్లి వెళుతున్న జగన్ కాన్వాయ్ గుంటూరు బైపాస్ వద్ద ఏటుకూరు జంక్షన్లో వృద్ధుడు సింగయ్యను ఢీకొట్టిందని, ఆ ప్రమాదంలో ఆయన మరణించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై అధికార పార్టీ టీడీపీ కూడా ట్విట్టర్లో స్పందించింది. ఇంకా ఎంతమందిని బరి తీసుకుంటున్నావ్ అంటూ జగన్ను ప్రశ్నించింది. అయితే ఈ ఘటనపై గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రమాదానికి జగన్ కాన్వాయ్కి సంబంధం లేదంటూ ఎస్పీ స్పష్టం చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాలెంలో మాజీ ఉప సర్పంచ్ నాగ మల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకు వెళుతున్న జగన్ కాన్వాయ్ ఢీకొనడంతో సింగయ్య అనే వృద్ధుడు మరణించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ ఘటనపై పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేయగా ప్రమాదానికి జగన్ కాన్వాయ్ కారణం కాదని తేలిందని ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. సింగయ్యను ఏపీ 26 CE 0001 నెంబర్ గల టాటా సఫారీ వాహనం ఢీకొట్టినట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. సింగయ్యను ఢీకొట్టిన తర్వాత వాహన డ్రైవర్ ఆపకుండా ముందుకు వెళ్లిపోయినట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు హైవే పెట్రోలింగ్ ఎస్ఐ దృష్టికి